ఒకసారి 3 సార్లు దాన్ని తీసుకొని గాలి తీసుకొని గాలి కన్ను చూసుకోండి, బాగా గాలి తీసుకొని కుంభం అంటే ఒకసారి టచ్ చేసి ఒకసారి ఊపిరి తీసుకోబడ్డాయి మళ్ళీ నిదానంగా ఉంటుంది. నోటితో తీసుకోకూడదు, నోటితో ఎప్పుడు తీసుకోకూడదు శ్వాస, మీరు ముక్కు ద్వారానే తీసుకోవాలి శ్వాస. ఇది సింపుల్ ప్రాణాయామం. ఇది నాకు చూడండి, సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం ఉంటుంది. అంటే ఎడమ కుడి అని ఉంటుంది. ఎడమ నాయలు అంటారు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎడమ అంటే ఆపోజిట్, అంటే మంచి వ్యక్తి కాదు. ఎడమ నాయ మన భాషలో రాయలసీమ భాషలో చెప్పాలంటే అంటే ఎడమ ముక్కు అంటే ఈ ఉత్తర ముక్కు చెడ్డ ముక్కు అనుకోండి. కుడి ముక్కును మనం ఏమంటాము, కుడి ముక్కు మంచి ముక్కు అంటాం. దీన్ని కుడి ముక్కును సూర్యనాడి అంటాం, ఎడమ ముక్కును చంద్రనాడి. సూర్యనాడి చంద్రనాడి ప్రాణాయామం, సూర్యభేదన చంద్రభేద ప్రాణాయామము అనేది చాలా ఉపయోగం. పొద్దున్న వేసిన చాలా ఈ యొక్క సూర్యనాడి చంద్రనాడి అనేటివి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటాయో అప్పుడు మనం చేసే పనులన్నీ జరుగుతాయి. ఏమే సూర్యనాడి ప్రాణాయామం నేను చూపిస్తాను, మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి. సూర్యనాడి ప్రాణాయామం అంటే ఏమే ఈ ఎడమ కుడి ముక్కు ద్వారా గాలి తీసుకోవడమే. శబ్దం చేయాల్సిన అవసరం లేదు, నిదానం తీసుకోండి. అట్లా కుడి ముక్కు ద్వారా తీసుకొని వదిలితే దాన్ని సూర్యనాడి ప్రాణాయామం. మనం చిన్ముద్రలో పెట్టుకోవాలా, ఇది ముద్ర. ఈ ముద్రలో ఇట్లా పెట్టుకొని మరి ఈ యొక్క ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకొని గాలి వదలడం. అట్లా 3. సూర్యభేదన చంద్రభేదన. సూర్యభేదన అంటే సూర్యుని ముక్కు నుంచి తీసుకోవాలి. సూర్యుని ముక్కు చంద్రుని ముక్కు అని గుర్తుపెట్టుకోండి. సూర్యుని ముక్కు అంటే కుడి ముక్కు, చంద్రుని ముక్కు అంటే ఇక్కడ మళ్ళీ కావాలంటే నేను చెప్తాను, ఒకటేసారి గుర్తుండదు. ఇప్పుడు సూర్యుని ముక్కు ద్వారా గాలి తీసుకుంటాం, చంద్రుని ముక్కు ద్వారా గాలి వదలడం, దాన్ని సూర్యభేదన అంటారు. చంద్రభేదన అంటే చంద్రముక్కు ద్వారా గాలి తీసుకోవాలి, సూర్యముక్కు ద్వారా గాలి వదలడం. ఇది సింపుల్. తర్వాత ఈ యొక్క కాన్సన్ట్రేషన్, మీ పిల్లలకు కాన్సన్ట్రేషన్గా కూర్చొనే ఆసనాలు చెప్పిస్తాను. నిలబడి మనము కొందరు పెద్దలు ఉన్నారు కాబట్టి అందరూ నిలబడి ఆసనాలు చేయాలి. సిట్టింగ్ ఆసనాలు అంటారు. యోగాసనాల్లో సిట్టింగ్ ఆసనాలు. కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడానికి వృక్షాసనం వెరీ సింపుల్. ఇట్లా పెట్టుకోండి, చేతుల పైకి బాగా ఎక్కండి. ఇది ఎదురుగా ఉన్నటువంటి ఏదో ఒక ప్రతిబింబాన్ని, నా యొక్క బొట్టులు అని చూడండి, నా బొట్టును చూడండి, నాకెళ్ళి నా బొట్టు అంటే ఇంత పెట్టి చూడండి అంతే. ఇది వృక్షాసనము సిట్టింగ్ పొజిషన్. వృక్షాసనము సిట్టింగ్ పొజిషన్. తర్వాత మనం మామూలుగా కూర్చునేది సుఖాసనం. ఇది మామూలుగా కూర్చునేది సుఖాసనం. తర్వాత మీరు చేసేవాళ్ళు ఈ వజ్రాసనంలోకి, ఇది వజ్రాసనం. పైల్స్ పిస్టులాలు ఉన్న వాళ్ళు చేయకూడదు. ఒక డాక్టర్గా చెప్తున్నాను, పైల్స్ పిస్టులాలు గుదకు సంబంధించిన రోగాలు ఉన్న వాళ్ళు ఇది చేయకూడదు. ఇదేమో ఇది ఆసనం ఏంటి, ఇది వృక్షాసనం. సుఖాసనం అయిపోయింది. తర్వాత ఇది పద్మాసనం. పద్మం అంటే ఆసనం, పద్మాసనం. ఇది రండి అమ్మ కూర్చోండి, రండి ముందుకు రండి. ఇది పద్మాసనం. తర్వాత ఉరుష్టాసనము. ఇవన్నీ నేను కొన్ని చూపిస్తాను, మీ పిల్లలకు ఉపయోగపడతాయి. మీరు సింపుల్ ఆసనాలు మీరు చేసుకోండి. మీ పిల్లల కోసము నేను చూపిస్తున్నాను సిట్టింగ్ ఆసనం. ఉరుష్టాసనం అని మొట్టమొదటి మీరు చేయలేరు పెద్దవాళ్ళు, ఇది బాగా పనిచేస్తుంది ఉరుష్టాసనం. ఈ విధమైన ఆసనం మీరు చేయగలిగిన ఆసనాలు ఇవే. గోముఖాసనం ప్రయత్నం చేయండి. ఇట్లా ఒక కాలు మీద ఒకటి ఇట్లా పెట్టుకొని కాలు. ఇది చాలా పవర్ఫుల్ ఆసనం. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది ఈ విధంగా చేతులు పట్టారు. ఇది చాలా ఈ లివర్కి సంబంధించినటువంటి రోగాలు, ప్యాంక్రియాస్ సంబంధించినటువంటి రోగాలు సూపర్గా పనిచేస్తాయి. తర్వాత మీకు సింపుల్గా కూర్చునే బంగారు ముద్రాలు చెప్తాను. మీకు కొందరికి బుధ సంబంధమైనటువంటి రోగాలు ఉంటాయి, అంటే పై చూపిస్తున్నా. మన వృద్ధి ద్వారానే మన ఆవులు గేదెలు ఏం చేస్తాయి, చేసేటప్పుడు మనమంతా వ్యవసాయ కుటుంబం కదా, అవి టైలరింగ్ చేసేటప్పుడు ఇట్లా సంకోచం వ్యాకోచాలు తెలిసాయి చూసా. అట్లనే మనం వృద్ధిని కూడా కూర్చొని అట్లనే కూర్చునే వాళ్ళు కూడా మనం ముందుగా
ఐదు దగ్గర రోగాలతో క్యాన్సర్తో చాలా మంది చచ్చిపోతున్నారు. కొందరికి అసలు మోషనే రాదు. ఇది చేస్తే బాగా ఉంటుంది. ఇట్లా ముడ్డి దగ్గర అట్లా పట్టుకొని వదలాలి. ఈ దగ్గర మూలాధార చక్ర యాక్టివేట్ అయ్యేది మనకు తెలుసు కదా. మూలాధార నుంచి సహస్రార వరకు ఈ చక్రాలు అనేవి బ్యాలెన్స్లో ఉంటాయి. నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఆలోచన మీకు ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్, మీకు ఏదైనా ఆరోగ్య సమస్య